జీవితంలో మనం పాటించవలసిన ముఖ్య విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలను ఆచరించిన వారు జీవితంలో గొప్ప స్థాయికి తప్పకుండా వెళ్తారు. కోపం వచ్చిన ఒక్క క్షణాన్ని ఆపుకోగలిగితే బాధ తెచ్చే లక్షణాలను మనం దూరం చేసుకోవచ్చు. ఆ కోపాన్ని ఎవరైతే అదుపు చేసుకుంటారో వాళ్ళు జీవితంలో తప్పక గెలుస్తారు. మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. నిలబెట్టుకోలేని మాటలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. తప్పిపోయేది మాట మాత్రమే కాదు, మనపై ఉన్న నమ్మకం కూడా. కాబట్టి మాట అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరికి నచ్చే నువ్వు ఇంకొకరికి నచ్చకపోవచ్చు. ఒకరిని మెచ్చే నిన్ను ఇంకొకరు తిట్టుకోవచ్చు. కాబట్టి ఒకరి మెప్పు కోసం, గొప్పతనం కోసం కాకుండా మన వ్యక్తిత్వం కోసం మనం జీవించాలి. ఏదైనా సాధించాలి అన్నప్పుడు ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. శ్రమించడంతో పాటు సహనం ఉండాలి. అప్పుడే గెలుపు తలుపు తడుతుంది. మాటలకు కృంగిపోయావో అదే అంతం చేస్తుంది. ఆలోచన చేయడంలోనూ అంచనా వేయడంలోనూ కొన్నిసార్లు మనసు అవునంటే మెదడు కాదంటూ ఉంటుంది. మెదడు అవునంటే మనసు కాదంటూ ఉంటుంది. మెదడుకి మనసుకి జరిగే ఘర్షణలో మనసు గెలిస్తే మెదడుకి ఇంకో అవకాశం ఇస్తుందేమో కానీ మెదడు గెలిస్తే మాత్రం మనసు ఇంకో అవకాశం ఎప్పుడూ తీసుకోదు. విలువ అనే పదం, విలువ కూడా తెలియని వ్యక్తుల విలువ గురించి మాట్లాడితే విలువకు ఉన్న విలువ లేకుండా పోతుంది. చెప్పలేని బాధలలో కనుల సంద్రం ఎగసిపడేటప్పుడు మనసు మూగబోతుంది. పట్టరాని సంతోషపు అంచులను తాకినప్పుడు మౌనం కూడా మాట్లాడగలుగుతుంది. ఓటమి అనే చీకటి తర్వాత వచ్చే గెలుపు అనే వెలుగు శాశ్వతమైనది. బాధ అనే నరకం తర్వాత వచ్చే సంతోషం స్వర్గమైన జీవితం లాంటిది. ఆ స్వర్గమైన జీవితం కోసం కష్టపడటంలో తప్పే లేదు. జీవితం చాలా చిన్నది కాబట్టి ఏ విషయంలోనూ రాజీ పడకూడదు. నచ్చిన వాటిని తినాలి, నచ్చిన చోటుకి వెళ్ళాలి, నచ్చిన పనులు చేయాలి, నచ్చిన లక్ష్యాన్ని సాధించాలి. అదేవిధంగా నచ్చిన విధంగా బ్రతకాలి, నచ్చిన వాటిని దక్కించుకోవాలి. ఈ లోకంలో బాగా బ్రతకాలి అంటే ఒకటి డబ్బైనా ఉండాలి, లేదా మాటకారితనమైనా ఉండాలి. రెండూ లేకపోతే ఈ రోజుల్లో బతకడం చాలా కష్టమే సుమా. ఎగిరిపడే గాలిపటానికి తెలియదు అది ఎంత ఎత్తు ఎగిరినా నేల మీదకి రావాలి అని. ఇప్పుడు నేను ఆకాశంలో ఉన్నాను అని ఎగిరిపడటం తప్ప అలాగే ఎదిగే మనిషికి తెలియదు ఎంత ఎదిగినా నేల మీద బ్రతకాలి అని. ఇప్పుడు నేను గొప్పగా ఉన్నానని గర్వపడటం తప్ప మరేమీ చేయలేదు. సందర్భాన్ని బట్టి పరిస్థితులను అర్థం చేసుకోకుండా నోరు పారేసుకున్నా, అవమానించినా నీ మీద గౌరవమూ పోతుంది, నీకున్న బంధమూ తెగిపోతుంది. మనసు లోతుల్లో నిండి ఉన్న ప్రేమను దాచి ఉంచడం ఎంత కష్టమో, గుండెల్లో పొంగుతున్న బాధను కనుల వెనక దాచి ఉంచడం కూడా అంతే కష్టం. జీవితంలో గెలుపు ఓటమి సహజం. ఓటమి నుండి పాఠం నేర్చుకోవాలి, గెలిచే పోరాటం సాగించాలి. కాబట్టి గెలిచే వరకు సాధించటం నేర్చుకోవాలి. ఈ లోకంలో నీ అవసరాలకు ఉపయోగపడే వాటికంటే వాళ్ళ అవసరాలు నిన్ను వాడుకునే వాళ్ళే ఎక్కువ. ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలో వరకే ఉండటం మంచిది. లేదు అంటే వర్షంలో ఉన్నప్పుడు గొడుగుని వాడి వదిలేసినట్టు వాళ్ళు కష్టాలలో కూడా నిన్ను వాడేసి వదిలేస్తారు. నీ ముందు మాట్లాడే ధైర్యం లేనివారు నీ వెనుక మాట్లాడతారు. నువ్వు మంచిగా ఉన్నా ఎలా ఉన్నా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని, వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. పట్టించుకుంటే నీ మెదడుకే నష్టం, నీ మనసుకే కష్టం కలుగుతుంది. జీవితంలో దేనికి విలువ దానికి ఉంటుంది. దేని విలువ దానికి ఇవ్వాలి. విలువ ఇవ్వాల్సిన దానికి విలువ ఇవ్వకపోతే అది మాత్రమే పోతుంది. కానీ విలువ ఇవ్వకూడని వాటికి అతి విలువ ఇస్తే జీవితమే సర్వనాశనం అవుతుంది. మనిషి మంచి చెబితే అంత త్వరగా అర్థం చేసుకొని ఆచరిస్తాడో లేదో కానీ చెడు చెప్తే మాత్రం క్షణం ఆలస్యం కాకుండా ఆలోచించకుండా వెంటనే ఆకర్షితులైపోతారు. ఈ రోజుల్లో చెడు బెల్లం, మంచి అల్లంగా మారిపోయింది. సాయం చేసే ఆలోచన ఉన్నవాడికి సహాయం చేసే అవకాశం రాదు. సహాయం చేసే సామర్థ్యం ఉన్నవాడికి సాయం చేసే గుణం ఉండదు. సాయం చేసే
స్తోమత ఉండి సహాయం చేయగలిగే మనసు ఉన్నవాడే నిజమైన మనిషి, గొప్పవాడు. ఒకరు ముందడుగు వేస్తున్నారు, ఎదుగుతున్నారు అన్నప్పుడు ప్రోత్సహించే వారి కంటే నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ. నమ్మే వాళ్ళకంటే అసూయపడే వాళ్ళే ఎక్కువ. నవ్వే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ. కనుక ఒకరి గురించి ఆలోచించక నీ గురించి ఆలోచించు. నీ అహంకారపు మాటలతో అవతలి వ్యక్తిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, తన మీద తనకున్న నమ్మకాన్ని, తన కష్టంపై తనకున్న గౌరవాన్ని ఇంకా పెంచగలిగేలే కానీ తుంచలేవు. కనుక వ్యర్థపు మాటలకు పోక నీ హద్దులో ప్రవర్తించి అది నీకు మంచిది, అందరికీ కూడా మంచిది. నువ్వు అనుభవించిన బాధల నుండి పాఠాలు నేర్చుకుంటే చేసిన తప్పు మళ్ళీ చేయకుండా పక్కవాడి అనుభవాల నుండి కూడా పాఠాలు నేర్చుకోగల, అసలు తప్పే చేయకుండా ఉండగలవు. జీవితంలో డబ్బు ఎక్కువ లేకపోయినా సంతోషం ఉంటుంది, కానీ సంతోషం లేకపోతే ఎంత డబ్బున్నా ప్రయోజనం ఏముంటుంది మిత్రమా? ఏదైనా పోగొట్టుకోవడమే సులభమే కానీ దక్కించుకోవడం చాలా కష్టం. అది డబ్బైనా, నమ్మకమైనా, మనిషి అయినా, మరేదైనా సరే. మాట్లాడుకుంటూ పోట్లాడుకోవటం కంటే మౌనంగా ఉండటమే మేలు. దగ్గరగా ఉండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గర కావడమే ఎంతో ఉత్తమం. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని సముద్రంలో సూదిని, ఎడారిలో గుండు సూదిని వెతకూడదు. పోగొట్టుకున్న మార్గాన్ని చూసుకోవాలి. మంచిదా కాదా అని చెడు మార్గంలో పోగొట్టుకున్న దాన్ని ఆ మార్గంలోనే వెళ్ళి తెచ్చుకుంటా అని అనుకోకూడదు. పోయిన దాన్ని వదిలేసి మార్గాన్ని మంచిగా మలుచుకోవటం నేర్చుకోవాలి. ఎదురువారి మాటల్ని పట్టించుకోనంత కాలం నువ్వు మంచోడివి. నీ ఓపిక నశించి ఎదురు తిరిగావో నీ వాళ్ళకి నువ్వే శత్రువు అవుతావు. నువ్వు ఒక్కసారి చెప్పే అర్హత కోల్పోయావంటే జీవితాంతం వినడం తప్ప ఏమీ చేయలేవు. అందుకే ఏది చేసినా ఆలోచించి చేయాలి. నమ్మకం అనేది సులభంగా సంపాదించలేవు. కాబట్టి ఒక్క మాట మాట్లాడినా అది తూటా లెక్క కరెక్ట్గా మాట్లాడితేనే నీకు విలువ ఉంటుంది. వీలైనంత వరకు వేరే వాళ్ళ విషయాల్లో కలగ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అప్పటి వరకు నా అనుకున్న వాళ్ళు కూడా అంతా నువ్వే చేశావు అనేస్తారు. అది అవసరం లేదు కదా. నా వాళ్ళు అని నువ్వు మాత్రమే అనుకుంటే సరిపోదు. అవతల వాళ్ళు కూడా నువ్వు నా అనుకోవాలి. అప్పుడే నీకు వాళ్ళకి ఉన్న సంబంధానికి విలువ. లేదంటే ఆ బంధం ఒక భ్రమలాగే మిగిలిపోతుంది. దెబ్బ తగిలితే నొప్పి విలువ ఎలా తెలుస్తుందో దూరం అయితే బంధం విలువ అలాగే తెలుస్తుంది. కాబట్టి ఈ జీవిత సత్యాలని తప్పక నేర్చుకోండి. తెలుసుకొని ఆచరించినప్పుడు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా ఏదైనా సాధించగల శక్తి ఉంటుంది. ఒకరిపైన ఆధారపడకుండా మంచిగా జీవించడం, ఏ లక్ష్యం మీద వైపైతే వెళ్తారో ఆ లక్ష్యాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఈ జీవిత సత్యాలు మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.